బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఇయర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన విక్కీ కౌశల్ రష్మికల కాంబినేషన్ లో వచ్చిన ఛావా భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రాగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా బాలీవుడ్ లో హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన సినిమాల పరంగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లతో ఊచకొత్తకొస్తూ దూసుకుపోతూ ఉంది. మొదటి రోజు సినిమా 33 కోట్లకు పైగా నెట్ వసూలను అందుకోగా రెండవ రోజు దుమ్ము దుమారం లేపుతూ 39 కోట్లకు పైగా నెట్ వసూలను సాధించింది. ఇక మూడవ రోజు సండే అడ్వాంటేజ్ తో రెట్టించిన జోరు చూపించిన ఈ సినిమా ఏకంగా 49 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను అందుకుని ఊహకందని ఊచకోతకొస్తుంది. హీరో విక్కీ కౌశల్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా బాలీవుడ్ లో హిస్టారికల్ జానర్ మూవీస్ లో ఎపిక్ కలెక్షన్లతో కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతూ ఉంది. ఓవరాల్ గా వీకెండ్ లో హిందీలో సినిమా 121 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకుని దుమ్ము దుమారం లేపగా ఇక్కడ ఒక్క మహారాష్ట్ర రీజన్ లోనే సినిమా ఆల్ టైమ్ రికార్డు హిందీ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ 57 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును అందుకుని సంచలనం సృష్టించింది. సినిమా ఊపు చూస్తూ ఉంటే వర్కింగ్ డేస్ లో మినిమం హోల్డ్ చేసిన లాంగ్ రన్ లో 450 నుండి 500 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్లను టార్గెట్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో అనుకున్న రేంజ్ లో హోల్డ్ చేస్తే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పవచ్చు. మరి లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి జోరును చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.